హాయ్! హలో! వెల్కమ్ టు అపరాజిత ఎంటర్‌ప్రైజెస్. సో, ఈరోజు మీకు ఒక మంచి క్లారిటీ, ఇన్ఫర్మేటివ్ మ్యాటర్ అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇది మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు మైండ్‌లో నా గురించి లైక్ నువ్వెన్ని సంపాదించినావు? నువ్వెన్ని కోట్లు ఎనకేసినావు? ఇలాంటివి మాత్రం అడగొద్దు. అలాంటి కామెంట్స్ పెట్టొద్దు. ఇన్ కేస్ మీకు అలాంటి ఒపీనియన్ ఏదైనా ఉంది అని వస్తే గనక ఈ వీడియోని ఇమ్మీడియేట్‌గా స్కిప్ చేసేయండి. సో, ఇది కంప్లీట్ అవేర్‌నెస్ కోసం మాత్రమే. అంటే మన మైండ్ ఎప్పుడు గూడా నెగెటివ్ ఆలోచనలో ఉంటుంది. సో, అలాంటి నెగెటివ్ థాట్స్ నుంచి మనం ఒక గోల్ సెట్టింగ్ తోటి ముందుకు వెళ్ళడానికి మాత్రమే ఈ వీడియో. ఓకేనా? సో, కమింగ్ టు ద పాయింట్. సో, గోల్ గాదు, సిస్టమ్ అనేది మన లైఫ్‌ని చేంజ్ జేస్తుంది అనేది నేను డెఫినెట్‌గా నమ్ముతాను. ఎందుకంటే 2 ఇయర్స్ వరకు గూడా నేను గూడా నార్మల్ ఒక హ్మ్, నెగెటివ్ మైండ్ తోటే ఉన్నాను. బట్ ఎప్పుడైతే నా సిస్టమ్‌ని చేంజ్ జేశానో, గ్రోత్ అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది. అది మీకైనా సరే, ఎవరికైనా సరే. ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. మీరు మొదట ఒక 10,00,000 సంపాదించుకోవాలి అనుకుంటున్నారనుకోండి. అయితే ఇక్కడేంటంటే మన దగ్గర ఇప్పటికే 10,00,000 ఉన్నాయి. మన టార్గెట్ 1,00,00,000 అంటారా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. సో, మేము ఇప్పటికే 1,00,00,000 రీచ్ అయ్యాము. ఇప్పుడు ఇంకా 10,00,00,000 టార్గెట్ అంటారా? అయితే ఈ వీడియోలోని కొన్ని విషయాలు మీకు తెలిసే ఉండొచ్చు. బహుశా మీరు ఇప్పటికే వాటిని అమలు చేస్తూ గూడా ఉండొచ్చు కొంతమంది. సో, అందుకే మీరు ఆ లెవెల్‌లో ఉన్నారు. కానీ తెలివైన వాళ్ళ లక్షణం ఏంటంటే, కొత్తగా ఒక ఆలోచన నేర్చుకున్నా, ఒక చిన్న మార్పు తెలిసినా, అది మన లైఫ్‌ని ఇంకో లెవెల్‌కి తీసుకెళ్తుందండి. సో, ఈ వీడియోని అందుకే స్కిప్ జేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇందులో మీకు ఒక్క పాయింట్ ఉపయోగపడినా అది మీ గ్రోత్‌కి, మీ ఫ్యూచర్‌కి సక్సెస్‌ఫుల్‌గా యూజ్ అవుతుంది. సో, టార్గెట్ మీద గాదండి, స్ట్రక్చర్ మీద ఫోకస్ జేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్‌లో ఒక చిన్న పిల్లాడు ఉన్నాడనుకుందాం. అతను విలువిద్య నేర్చుకుంటున్నాడు ఆర్చరీ. సో, రోజు ప్రాక్టీస్ చేస్తున్నాడు. టార్గెట్ వైపు చాలా ఫోకస్‌తో చూస్తున్నాడు. కానీ యారో మాత్రం అక్కడ టార్గెట్‌కి రీచ్ అవ్వట్లేదు, తగలట్లేదు. సో, ఆ అబ్బాయికి ఇమ్మీడియేట్‌గా ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ అంటే ఏంటంటే, నేను ఇంత ఫోకస్ చేస్తున్నాను. అయినా ఎందుకు చేయలేకపోతున్నాను అనే తన కోపం అన్నమాట. మనలో చాలా మందికి కూడా జరిగేది ఇదే. నేను చాలా కష్టపడుతున్నాను. సేవింగ్స్ స్టార్ట్ చేశాను. చదువుతున్నాను. ఫోకస్‌గా ఉన్నాను. కానీ నా టార్గెట్ ఎందుకు రీచ్ అవ్వట్లేదు అనే బాధైతే ఉంటుంది. సో, అప్పుడు అక్కడి నుంచి వెళ్తున్న ఒక పెద్దతను ఆ పిల్లాడిని ఇలా అడిగాడండి. "నువ్వెందుకు టార్గెట్‌ని మాత్రమే చూస్తున్నావు?" అప్పుడు ఆ బాయ్ ఏం చెప్పాడంటే, "అదే గదా నా లక్ష్యము." అప్పుడు ఆ పెద్దతను ఏం చెప్పాడంటే, "ముందు నీ టార్గెట్‌ని గాదు, నీ స్ట్రెంగ్త్‌ని జూసుకో. నీ బ్యాలెన్స్‌ని జూసుకో. నీ బాణము షార్ప్‌గా ఉందా చూడు. నీ చేతి బలం సరైనదో జూడు. ఇవన్నీ కరెక్ట్ అయితే టార్గెట్ ఆటోమేటిక్‌గా హిట్ అవుతుంది." సో, ఆ రోజు నుంచి ఆ పిల్లాడు టార్గెట్ మీద గాదండి, తన సిస్టమ్ మీద ఫోకస్ జేశాడు. రిజల్ట్ ఎలా ఉంటుందండి? టార్గెట్ తనంతట అదే రీచ్ అయ్యింది. సో, ఎందుకు చాలామంది గోల్స్‌లో ఫెయిల్ అయితున్నారు? మనలో చాలామంది గోల్స్ పెడతారు. ఈ సంవత్సరం వెయిట్ లాస్ అవ్వాలి, ఎక్కువ సేవ్ జేయాలి, ప్రమోషన్ రావాలి, బిజినెస్ స్టార్ట్ జేయాలి, యూట్యూబ్ ఛానెల్ గ్రో జేయాలి. సంథింగ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటెన్షన్ ఉంటుంది. కానీ ఒక సంవత్సరం తర్వాత చూస్తే సేమ్ స్టోరీ రిపీట్ అవుతుంది. ఎందుకు అంటే చాలామంది గోల్ మీద ఫోకస్ జేస్తారు. కానీ తక్కువ మంది మాత్రమే సిస్టమ్‌ని మాస్టర్ చేస్తారండి. అంటే గోల్ అంటే ఏంటి? గోల్ అంటే జస్ట్ డెస్టినేషన్. కానీ సిస్టమ్ అంటే మీరు ఆ డెస్టినేషన్‌కి చేరుకునే ప్రతిరోజు చేసే ప్రాసెస్. సో, ఇక్కడే లైఫ్‌లు మారిపోతాయండి. గోల్ వర్సెస్ సిస్టమ్. ఎగ్జాంపుల్స్ ఏంటంటే, నేను 10 కేజీలు తగ్గాలి. ఇది గోల్. ప్రతిరోజు 10 మినిట్స్ ఎక్సర్సైజ్ చేస్తాను. ఇది సిస్టమ్. అర్థమవుతుందా మీకు? సో, నాకు ప్రమోషన్ రావాలి. ఇది గోల్. ప్రతిరోజు 30 మినిట్స్ కొత్త విషయం నేర్చుకుంటాను. ఇది సిస్టమ్. సో, నేను కోటీశ్వరుడవ్వాలి. గోల్. ప్రతి నెల సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్స్ స్టార్ట్ జేస్తాను. ఇది సిస్టమ్. ఇంకా ఎగ్జాంపుల్స్ అంటే నా యూట్యూబ్ ఛానెల్‌కి 1,00,000 సబ్‌స్క్రైబర్స్ రావాలి. ఇది గోల్. కానీ ప్రతి వారం 2 వీడియోలు పోస్ట్ చేస్తాను. ఇది సిస్టమ్. సో, గోల్ అనేది సిస్టమ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సిస్టమ్ మీ ఐడెంటిటీని బిల్డ్ చేస్తుందండి. గమనించండి ఒకసారి. గోల్ అనేది మీకు తాత్కాలిక మోటివేషన్ ఇస్తుంది గానీ, సిస్టము మీ ఐడెంటిటీనే మార్చేస్తుంది. మీరు ఎగ్జాంపుల్ చెప్తే మీరు రోజు చదివితే మీరొక బుక్ రీడర్ అవుతారండి. రోజు సేవ్ చేస్తే మీరు డిసిప్లిన్ ఉన్న ఇన్వెస్టర్ అవుతారు. రోజు వీడియోలు చేస్తే మీరు కంటెంట్ క్రియేటర్ అవుతారు. సో, ఒక్క రోజులో గూడా ఎవరు గూడా సక్సెస్ అవ్వరండి. కానీ రోజు చేసే చిన్న చిన్న సరైన పనులు చేసిన వాళ్ళు ఒకరోజు అందరికీ కనిపించే స్థాయికైతే మనం వెళ్తామండి. ఇది డెఫినిట్‌గా నేను జెప్తాను. సో, ఇందులో నో జీరో డే రూల్ ఎంతమందికి తెలుసండి? నో జీరో డే రూల్. ఇదొక చాలా పవర్‌ఫుల్ సిస్టమ్ అండి. నో జీరో డే అంటే
ఆ రోజు పూర్తిగా జీరో అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హాఫ్ అన్ అవర్ చదవాలి అనుకున్నారు. టైం లేదు. సరే. కనీసం 2 పేజీలు చదవండి. జీరో మాత్రం చేయొద్దు. మీరు యూట్యూబ్ వీడియోలు చేయలేకపోయారా? సరే. కనీసం 2 వీడియోలు రాసుకోండి. ఏం చేయాలనే టాపిక్ రాసుకోండి. మీరు పూర్తి అమౌంట్ సేవ్ చేయలేకపోయారా? సరే. కనీసం కొంతైనా సేవ్ చేయండి. ఎందుకంటే హై అచీవర్స్ ఇంటెన్సిటీని గాదండి, కన్సిస్టెన్సీ‌ని ప్రొటెక్ట్ చేస్తారు. ఇంటెన్సిటీ తగ్గొచ్చు. కానీ కన్సిస్టెన్సీ అస్సలు ఆగకూడదు. స్కిల్ స్టాకింగ్. ఈ రోజుల్లో ఒక్క స్కిల్ అనేది సరిపోదండి ఈ జనరేషన్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ నేనే. నాకున్న సిట్యుయేషన్‌కి, నాకున్న పర్సనల్ పనులకు, నాకున్న స్కిల్స్‌కి అస్సలు మ్యాచ్ అవ్వదు. కానీ నేను స్కిల్స్ నేర్చుకున్నాను. మీరు కూడా కేవలం హార్డ్ వర్కింగ్ అయితే చాలదండి. మీ దగ్గర మల్టిపుల్ స్కిల్స్ ఉండాలి. ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఏఐ టూల్స్ అండర్‌స్టాండింగ్, ప్రెజెంటేషన్ స్కిల్స్, లీడర్‌షిప్, ప్రాబ్లమ్ సాల్వింగ్, డిసిషన్ మేకింగ్. ఈ స్కిల్స్ అన్నీ కలిసినప్పుడు మీ వాల్యూ అనేది మార్కెట్‌లో అమాంతం పెరుగుతుంది. ఏ బిజినెస్ చేసినా గాని. ఒక్కసారి మీ కంపెనీలో గాని, మీ సరౌండింగ్స్‌లో గాని ఉన్న టాప్ లీడర్స్‌ని గమనించండి. వాళ్ళు ఒక్క స్కిల్స్‌లో మాత్రమే బెస్ట్‌గా ఉండరు. వాళ్ళు యావరేజ్ అయినా మల్టిపుల్ స్కిల్స్ కాంబినేషన్ వల్ల వాళ్ళు టాప్‌కి వెళ్తారు. దీనినే స్కిల్ స్టాకింగ్ అంటారు. అంటే ఎవ్రీ 6 మంత్స్‌కి ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడము. బిలీవ్ మీ 5 ఇయర్స్ తర్వాత మీరు పూర్తిగా అన్‌స్టాపబుల్ పర్సన్ అవుతారండి ఇలా చేస్తే. సో, చాలామంది కష్టపడతారు. కానీ రివ్యూ జేసుకోరు. అక్కడే గ్రోత్ ఆగిపోతుంది. హై పెర్ఫార్మర్స్ ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి తమ జీవితాన్ని రివ్యూ చేసుకుంటూ ఉంటారు. సో, వాళ్ళు అడిగే క్వెషన్స్ ఏంటంటే, నేను చేస్తున్న పనుల్లో ఏది వర్క్ అవుతుంది? ఏది వర్క్ అవ్వట్లేదు? దేనికి ఇంకా టైం ఇవ్వాలి? దేన్ని పూర్తిగా స్టాప్ చేయాలి? నా ఎనర్జీ ఎక్కడ వృధా అవుతుంది? ఇది చాలా ఇంపార్టెంట్ అనేదండి. ఎందుకంటే హార్డ్ వర్క్ అలోన్ ఈజ్ నాట్ ఎనఫ్. కరెక్ట్ డైరెక్షన్ కూడా ఉండాలి. సో, చివరిగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీ జీవితాన్ని మార్చేది ఒక పెద్ద యాక్షన్ గాదు. రోజు మీరు చేసే చిన్న చిన్న డిసిప్లిన్డ్ యాక్షన్స్. గోల్ మీకు డైరెక్షన్ ఇస్తుంది కానీ, సిస్టమ్ మీకు రిజల్ట్స్ ఇస్తుంది. అందుకే టార్గెట్‌ని చూసి స్ట్రెస్ పడకండి. మీ స్ట్రక్చర్‌ని బిల్డ్ చేసుకోండి. మీ సిస్టమ్‌ని స్ట్రాంగ్ చేసుకోండి. మీ ఐడెంటిటీని అప్‌గ్రేడ్ చేసుకోండి. ఒకరోజు మీరు సక్సెస్‌ని చేజ్ చేయాల్సిన అవసరం ఉండదు. సక్సెస్ మీ ఎనక వస్తుంది. సో, ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో, పవర్‌ఫుల్ గ్రోత్ కంటెంట్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. ప్రతి తెలుగు పీపుల్‌కి ఎవరైతే ఆఫ్టర్ మ్యారేజ్ కెరీర్ గ్యాప్ వచ్చింది, ఎవరైతే లోగా ఫీల్ అవుతున్నారు, ఎలోన్‌గా ఫీల్ అవుతున్నారు, వాళ్ళకి నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఇవన్నీ కూడా నేను నేర్చుకున్నాను. నేర్చుకొని నీకు ప్రతీదీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. నా ఛానెల్‌లో కంటెంట్ అనేది మీరిచ్చే సపోర్ట్‌ని బట్టి నేను వీడియోస్ అనేది షేర్ చేస్తూ ఉంటాను. డెఫినెట్‌గా యూజ్ అవుతుంది. Thank you for watching. Thank you so much. Please like, share, subscribe. Thank you.